హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. నిన్నటి నుంచి బాగా వినిపిస్తున్న పేరు వినుతా కోట. ఈమె శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్‌గా వర్క్ చేశారు గతంలో. ఈమెకి పీఏగాను, అలాగే డ్రైవర్‌గాను పనిచేస్తున్న అతన్ని చంపేసిన కేసులో చెన్నై వాళ్ళు ఈమెను అరెస్ట్ చేయడం అయితే జరిగింది 3 నెలల క్రితము. అలాగే ఈమె బెయిల్ మీద గూడా రావడం జరిగింది. ఇదంతా తెలిసిన విషయమే. అసలు పాయింట్‌కి రా అంటారా? ఓకే. వచ్చేద్దాం. నా బాధల్లా ఒకటే ఇక్కడ. గతంలో ఈమె జనసేన పార్టీ తరపున కాళహస్తి ఇన్‌చార్జ్‌గా వర్క్ చేసినప్పుడు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు ఈమె వీడియోస్‌ని రిలీజ్ చేసినా, ఫస్టు తిట్టేది వైఎస్ఆర్‌సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, అలాగే వాళ్ళ ఫ్యామిలీని. ఈరోజు ఈవిడ గారికేదో కష్టం వచ్చిందని జెప్పి మా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్సు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఈవిడ గారికే ఈయనకి ఫేవర్‌గానే మాట్లాడడం స్టార్ట్ చేశారు. అదే నా బాధ. ఆఖరికి మా ప్రదీప్ చింతా అన్న, అలాగే మహేష్ శీలం గారు, అలాగే యువ టీవీ యూట్యూబ్ ఛానల్ అమీర్ బాయ్ గారు, ఈమెకేదో అన్యాయం జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఆఖరికి మా ప్రదీప్ చింతా అన్న తన ఛానల్‌లో ఈమె రిలీజ్ చేసిన వీడియోను కూడా ప్లే చేయడం జరిగింది. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా పర్లేదు. ఒక ఆడపిల్ల కష్టంలో ఉంది అనంటే మా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎగేసుకొని వెళ్ళిపోయి కష్టాలు తెచ్చుకోవడం నార్మలే. అందులో భాగమే ఇది కూడా అనుకుంటున్నాను. ఆమేమన్నా శుద్ధ పూస అనుకుంటున్నావా ప్రదీప్ చింతా అన్న? గతంలో ఈమె మాట్లాడిన మాటలను ఒకసారి ప్లే చేసి చూడండి ప్రదీప్ అన్న. అందులో ఈమంటుంది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు హత్యా రాజకీయాలు చేస్తారంట, రౌడీల్ని పెంచి పోషిస్తారంట. బాబాయిని చంపేసినోడు, చెల్లిని, అమ్మని బయట తోసేసినోడు, అలాగే ఈ రాష్ట్ర ఆడపిల్లల పట్ల బాధ్యత లేనివాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడిందన్నా. వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు హత్యలు చేసే వాళ్ళే అయితే, రౌడీల్ని పెంచి పోషించే వాళ్ళే అయితే, ఈరోజు సీమ పంది అనే ఎదవ ఒకడు వీడియోలు చేయగలుగుతాడా? ఆర్‌పీ గాడు అనే వెధవ ఒకడు వీడియోలు చేసి రోడ్ల మీద తిరగలుగుతాడా? ఈ వినిత అనే ఆవిడ వీడియోలు పెట్టగలుగుతదా? జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ అంత పబ్లిక్‌గా సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడగలుగుతాడా? నారా చంద్రబాబు నాయుడు కానించి లోకేష్ దాకా, ఆఖరికి ఈరోజు హోమ్ మినిస్టర్‌గా ఉన్న వంగలపూడి అనితతో సహా మాట్లాడగలుగుతారా? పోతే ఈమేమన్నా శుద్ధపూసనా అని అనటానికి ఒకటే కారణం, ఈమె పీఏగా ఉన్న అతను, ఈమెకి డ్రైవర్‌గా ఉన్న అతను అన్ని పనులు ఈమె పట్ల అలా అంత అసభ్యతగా వీడియోలు తీయటానికి ట్రై చేసినప్పుడు ఆమెకి వినపడింది. ఆడు తప్పించుకొని వెళ్ళిపోయాడు గోళ్ళ దూకి. అలాగే వాడు కాళ్ళు ఇరగ్గొట్టుకున్నాడు. సుధీర్ రెడ్డికి కోవర్ట్‌గా పనిచేస్తున్నాడని మాట్లాడుతున్నారు కదా వీళ్ళంతా. ఆ వీడియోలో కూడా ఆ అబ్బాయి అలాగే కదా చెప్పాడు. మరి అలా అంతా చేస్తునేటప్పుడు ఈమెందుకు మందలించి ఈ విషయాన్ని సుధీర్ రెడ్డి చేపిస్తున్నాడని ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేకపోయింది? ఈ విషయాన్ని వాళ్ళ పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ దాకా తీసుకువెళ్లి సుధీర్ రెడ్డికి ఎందుకు గడ్డి పెట్టించలేకపోయింది? పైగా ఎలక్షన్ నుంచి తప్పుకుంటే 5,00,00,000 ఇస్తానని చెప్పి సుధీర్ రెడ్డి మాతో డీల్ కుదిరించుకున్నాడు. మేము అందుకే ఎలక్షన్ నుంచి పోటీ చేయకుండా తప్పుకున్నాము. తీరా తప్పుకున్నాక ఆ డబ్బులు ఇవ్వలేదు సుధీర్ రెడ్డి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా వీళ్ళే కదా! అంతేకాకుండా ఈరోజు రిలీజ్ అయిన వీడియో కూడా ఈమెనే రిలీజ్ చేపిచ్చిందేమో అన్న ఒక డౌట్ అయితే నాకు బలంగా ఉంది. ఎందుకు చెప్తానో వినండి. ఈ వీడియో వల్ల సుధీర్ రెడ్డికి రిస్కే కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేవు. కాబట్టి ఈ వీడియో వల్ల ఏదన్నా బెనిఫిట్ ఉంటాదంటే అది వినితా కోటకే. సో నేననేదేంటంటే వినితా కోట ఏదో ఇన్నోసెంట్ అని చెప్పి, అలాగే బొజ్జల సుధీర్ రెడ్డి ఏదో హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని చెప్పి మనము అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బొజ్జల గోపాలరెడ్డి గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే నారా లోకేష్, బొజ్జల సుధీర్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. క్రైమ్ చేసినా కూడా తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో కూడా ఆమెకి సంబంధించిన ఫోటోలు, ఆమెకి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయ్యి తీసుకొని రమ్మని చెప్పి ఆశ పెట్టి కూడా ఉండుండొచ్చు. నాకు తెలిసి ఇందులో బొజ్జల సుధీర్ రెడ్డి గారిదొక్కటే ఇన్వాల్వ్‌మెంట్ ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఇంత దూరం వచ్చినా కూడా సరే సేఫ్ సైడ్ ఉన్నాడు అంటే బ్యాక్ ఎండ్‌లో పెద్ద తలకాయ నీడే ఉండుండొచ్చు. ఎందుకనంటే లాస్ట్ టైమ్ సుధీర్ రెడ్డి గారు పోటీ చేయటానికి టీడీపీ తరపున టికెట్ ఇవ్వనని చంద్రబాబు నాయుడు గారు చెప్తే
లోకేష్ నాయుడు గారు జోక్యం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ సుధీర్‌కి టికెట్ ఇవ్వాల్సిందే అనేసనని అబ్బా కొడుకులు ఇద్దరు వాదించుకొని మరీ సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారనేది అక్కడ వారి మాటల్లో అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు అనంటే నేను చెప్పేది ఒకటే. తప్పు అనేది ఒక్కరి సైడ్ నుంచే జరగలేదు. ఇక్కడ వినితా కోటది ఎంత తప్పుందో సుధీర్ రెడ్డిది కూడా అంతే తప్పుంది. వీళ్ళిద్దరి రాజకీయాల కోసం పాపం ఆ డ్రైవర్‌ని హత్య చేయడం ఒకరిది పాపమైతే, ఒకరిది అతని పేదరికాన్ని అలుసుగా తీసుకొని డబ్బనే దాన్ని ఆశగా చూపెట్టి వేరే ఆడపిల్లకి సంబంధించిన వీడియోస్‌ని, ఆమెకి సంబంధించిన ఇతరహేతర సంబంధాల గురించి బయట తీసి రాజకీయాల కోసం వాడుకొని రాజకీయాలు చేయాలనుకున్న వెధవ రాజకీయవేత్తలకి ఇదొక గుణపాఠం అనేది నా ఉద్దేశం. నాకైతే ఒకటి అడగాలని ఉంది వినితా కోట గారిని. ఏమ్మా వినిత, మీ అధ్యక్షుల వారైన పవన్ కళ్యాణ్ గారు మీరు చేశారో చెయ్యలేదో అనే క్లారిటీ మీ దగ్గర నుంచి తీసుకోకనే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. పైగా పవన్ కళ్యాణ్ ఇలాంటి గోండాలని ఇలా హత్యలు చేసే వాళ్ళతో నేను రాజకీయాలు చెయ్యను, నా పార్టీలో అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళని తీసేస్తాను, పీకేస్తానని చెప్పిన పీకే ఈ రోజు ఎందుకు తన పార్టీకి సంబంధించిన ఒక లేడీ లీడర్ని ఇంతగా టార్చర్ చేసి తన పర్సనల్ ఫోటోలను కూడా కావాలని చెప్పిన ఈ కూటమికి సంబంధించిన లీడర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అలాగే ఈ పార్టీలోనే మీ పవన్ కళ్యాణ్ ఉండి కంటిన్యూ అవ్వటానికి కారణం ఏమంటారు? అంటే మీ పవన్ కళ్యాణ్ దాకా వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటారా? అంటే తన పార్టీలో ఉండే లీడర్ పట్ల ఇలాంటి అన్యాయం జరిగితే ఎలాంటి చలనం లేకుండా ఉంటారా? నాకొక డౌటొస్తుంది. ఈ కూటమికి సంబంధించిన నాయకులందరూ వాళ్ళ నియోజకవర్గంలో అపోజిషన్‌లో ఉండే వాళ్ళ నాయకుల ఇళ్లల్లో ఇలానే పని మనుషుల దగ్గరనో, డ్రైవర్ల దగ్గరనో వాళ్ళకి డబ్బాస అనేది చూపిచ్చి, వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకొని చెప్పడం, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయాలు చేయడం ఈ కూటమి నాయకులకి బాగా అలవాటైన విషయం అనిపిస్తుంది. ఎందుకనంటే జగనన్న గురించి కూడా అసలు ఎవ్వరికీ తెలియనాటివి, ఎవ్వరికీ అసలు అంతు పట్టని విషయాలు కూడా బయటొస్తుంటాయి. జగనన్న విషయంలోనే కాదు, ఆఫీసులలో కానీ, జగనన్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ క్షేమానికి, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వెంటనే అవి ముందు వచ్చే లోపలే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు రెడీగా ప్రిపేర్ చేసి పెట్టేసుంటారు. అది తప్పు, అది స్కాము, అది డబ్బు దోచేయడాలు, ఇంకా రాజకీయ పరంగా ఇంక ఎన్నెన్నో రూమర్స్. అలాగే వినితా కోటాని ఇంకో క్వెషన్ కూడా అడగాలనుకుంటున్నాను. ఇలాంటి మీ అధ్యక్షుల వారి కోసమా అమ్మ మా జగనన్నను పట్టుకొని నీ నోటికొచ్చినట్టు మాట్లాడావు? నోటిలో నాలుక ఎట్ట తిప్పితే అలా తిరుగుతుందనేసననే అవతల వ్యక్తి తప్పు లేకపోయినా కూడా సరే నీ నోటుకొచ్చినట్టు నీ రాజకీయ లబ్ధి కోసం నీకు నచ్చినట్టు మాట్లాడితే పైన దేవుడనేవాడుంటాడు. ఆ కష్టాన్ని, ఆ బాధని ఏదైతే నువ్వు మాట్లాడినావో అది నీ ఇంటికే, నీ చుట్టూనే తిరిగేదానికి పునాది పడిపోయినట్టే ఆ రోజు. దయచేసి చెప్తున్నాను ఎవ్వరిని కూడా అవతల వాళ్ళ విషయాలలో ఇంత కూడా మనకి తెలియనప్పుడు వాళ్ళ గురించి విమర్శించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకపోతే మా వైఎస్ఆర్‌సీపీ యూట్యూబ్ ఛానల్స్ వారికి కానీ, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ నా రిక్వెస్ట్ అండి. ఏం లేదు. యెల్లో మీడియా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి ఏదన్నా ఒక చిన్న విషయం మాట్లాడినా కూడా సరే, అదిగదిగో వాళ్ళిలా చెప్పారు, అదిగదిగో ఈళ్ళిలా చెప్పారు అనేసనని చెప్పి దాన్ని ఒక వీడియో చేసి పెట్టడం ఈ మధ్య నేను బాగా చూస్తున్నాను. వాటి గురించి నేను చెప్పబోతున్నాను. దయచేసి యెల్లో మీడియా ఒక విషయాన్ని చెప్తుంది అంటే దాని వెనకాల ఏదో ప్లాన్ చేస్తుందనే అర్థము. ఇదేం మీకు తెలియని విషయం కాదు. నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను కాబట్టి మన వాళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతున్నారన్న విషయము. పోతే చిరంజీవి గారు లెటర్ రాసి పెట్టినా కూడా సరే బాలకృష్ణ విషయానికి స్పందించి దానికి కూడా థాంక్స్ చెప్తున్నాం, థాంక్స్ చెప్తున్నాం. ఎందుకు చెప్పాలి థాంక్స్? ఒక్క చిరంజీవి నోరు తెరవకపోవడం వలన పవన్ కళ్యాణ్ ఎలా రెచ్చిపోయి మాట్లాడారో మర్చిపోయారా మీరంతా? ఆ రోజు చెప్పకుండా ఈ రోజు బాలకృష్ణ అసెంబ్లీలో ఏదో తిట్టాడని ఆయన లెటర్ రిలీజ్ చేయడం ఏంటి? అంటే ఈ రోజు వీళ్ళని అన్నారు కాబట్టి రిలీజ్ చేశారు. లేదనంటే
ఆ విషయం ఎప్పటికీ బయటొచ్చేది కాదు. జగనన్న అంత గౌరవంగా ఇంట్లో పిలిచి, అంత విధిగా వాళ్ళని చూసుకొని పంపించినా కూడా ఏ రోజైనా నోరు తెరిచి చిరంజీవి అనేటోడు చెప్పాడా? లేదు కదా! పోనీ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతుంటే ఇంకోసారి మాట్లాడొద్దు. జరిగిందేదో జరిగింది. దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి మందలిచ్చాడా? అదీ లేదు. మరి అలాంటి చిరంజీవికి మీరంతా కలిసి థాంక్స్ చెప్పడం ఏంటి? చిరంజీవి గూడా ఏమి సుద్దపూస ఏం కాదు. చిరంజీవి మెగా ఫ్యామిలీ సినిమాలన్నీ ఒక్కసారిగా అన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఈ ఫ్యాన్ బేస్ అనేది ఇంక పనికిరాదేమో, వీళ్ళతో ఎందుకు అనవసరంగా పెట్టుకున్నాం, ఈ సినిమా కూడా డమాలవుతదేమో, ఇది గూడా డమాలైతే, ఇది కూడా ఫ్లాప్ అయితే మనం తలెత్తుకొని తిరగలేమన్న ఒక ఒపీనియన్‌కొచ్చి ఏ అవకాశం దొరుకుతాదా అని చూసి బాలకృష్ణ అలా అనంగానే ఇలా లెటర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. చెడ్డవాడి కోపం కన్నా మంచివాడి మౌనం చాలా డేంజర్. చిరంజీవి అనేవాడు తన తమ్ముడు రాజకీయ లబ్ధి కోసం జగనన్నని ఇంతగా మాట్లాడిచ్చాడంటే పవన్ కళ్యాణ్ కన్నా చిరంజీవి చాలా సెల్ఫిష్ అనేది అర్థమవుతుంది ఇక్కడ. సో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మెగా ఫ్యామిలీ సినిమాలు బ్యాన్ చేయండి. ఇకపోతే మా ప్రదీప్ చింతా అన్నకి, అలాగే మహేష్ శీలం గారికి, అలాగే అమీర్ భాయ్ గారికి నేను మాట్లాడింది అంటే మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడిన దాంట్లో మీరు హర్ట్ అయినా సరే, నేను మాట్లాడింది రాంగ్ అయినా సరే నేను సారీ చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.